హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు షర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను వంకాయతో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే వంకాయ పెరుగు పచ్చడి. దీన్ని ఎప్పుడూ రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా స్పెషల్గా తయారు చేద్దాం. ఇది ఆవకాయ అన్నంలోకి, జొన్న రొట్టె, చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 పెద్ద సైజు వంకాయలు, పచ్చిమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి, ఉప్పు, ఆయిల్, పెరుగు అండ్ ఉల్లిపాయలు. ముందుగా దీనికోసం 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ముక్కలు పెద్దవిగా ఉంటే అసలు బాగుండవు, అందుకే చిన్నగా తరగండి. ఇప్పుడు మనం స్టవ్ మీద వంకాయని కాల్చుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి డైరెక్ట్గా స్టవ్ మీద వంకాయని కాల్చుకోవాలి. ఈ విధంగా వంకాయని ఒక పక్కకు కాలగానే మరొక పక్కకి తిప్పుతూ పూర్తిగా కాల్చుకోవాలి. ఈ విధంగా వంకాయ మొత్తం లోపల ఉడికే విధంగా అటు ఇటు తిప్పుతూ దీన్ని కాల్చుకోవాలి. ఈ విధంగా వంకాయ మొత్తం మగ్గిపోయే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా పైన లేయర్ చూస్తే తెలిసిపోతుంది వంకాయ కుక్ అయిందో లేదో అని. ఒక 5 నిమిషాల తర్వాత ఇది పూర్తిగా కుక్ అవుతుంది. అప్పుడు చూడండి వంకాయ ఎలా అయిందో. ఇప్పుడు వంకాయని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా నేను రెండో వంకాయని కూడా కాల్చుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 2 పచ్చిమిర్చీలను కూడా అదేవిధంగా కాల్చుకోవాలి. పచ్చిమిర్చీలను నేను ఇక్కడ ఫోర్క్ యూజ్ చేస్తూ కాలుస్తున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చీలు కూడా బాగా కాల్చుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నార్మల్గా కాకుండా ఈ విధంగా కాల్చుకొని పచ్చిమిర్చి వేసుకున్నారంటే దాని స్మోకీ ఫ్లేవర్, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎవరి టేస్ట్కి తగ్గ వాళ్ళు కారానికి సరిపడా 2 లేదా 3 పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పెరుగు పచ్చడికి సరిపడా తడకాని సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు మరియు కొద్దిగా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులో మినపప్పుని వేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చీలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కాల్చి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా చల్లగా అవుతాయి కాబట్టి మనం స్కిన్ పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వంకాయల పైన లేయర్ మొత్తం తీసేయాలి. వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి చేసుకున్న పెరుగు పచ్చడి కంటే ఇలా కాల్చుకొని చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా 2 వంకాయలని కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వంకాయలు మరియు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చీలను ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కల్ని కూడా తొడిమెలు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయల్ని కట్ చేసేటప్పుడు లోపల పుచ్చులు లేకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు మరియు పసుపు బాగా కలిసే విధంగా మరియు ముక్కలు మ్యాష్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు మరియు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా వంకాయతో బాగా కలుపుకోవాలి. కొంతమంది ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పోపులో కూడా యాడ్ చేస్తారండి. కానీ ఇలా పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల క్రంచీగా మధ్య మధ్యలో తగులుతూ బావుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అంతే, వంకాయతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని వేడి వేడి ఆవకాయ అన్నంతో పాటు కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. చెప్పండి, వెజ్‌లో మీకు ఏ రెసిపీ ఇష్టమో, మన ఛానల్‌లో ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్‌లో చెప్పండి మీ వెర్షన్‌లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్ యూ.